షలోమ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. నేను ఇంతకు ముందుకు మీకు మాట ఇచ్చిన విధముగా ప్రాకారాల మీదకి ఎక్కి ఆ వ్యూ అంతా మీకు చూపిస్తాను అని చెప్పాను కదా. ఇప్పుడు మనము ఆ ప్రాకారాలను ఎక్కబోతూ ఉన్నాము. పాత నిబంధనలో యెరూషలేము ప్రాకారాలు ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్ అవే ప్రాకారాలు కాదు, కానీ ఆ స్థానంలో కట్టబడిన ప్రాకారాల మీదకి మనం ఎక్కబోతూ ఉన్నాం. ఈ ప్రాకారాల యొక్క ఫౌండేషన్స్ కిందనే పాత నిబంధన ప్రాకారాల యొక్క ఫౌండేషన్స్ ఉన్నాయి. సో ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆ కాలం నాటి ప్రాకారాల మీద మనం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళబోతూ ఉన్నాము. అంతేకాదు ఆ ప్రాకారాల మీదకి వెళ్ళాక యెరూషలేమును చూస్తూ మనం అందరము ప్రార్థన చేద్దాము. ఒక చక్కటి వాక్యం ఉంది. యెరూషలేము ప్రాకారాల మీదకి వెళ్ళాక ఏ రకంగా ప్రార్థన చేయాలి అన్న ఒక చక్కటి వాక్యం ఉన్నది. ఆ వచనాన్ని కూడా మనం పరిశీలన చేద్దాం. నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ ఆ ప్రాకారాల మీదకి ఎక్కాక ఆ వ్యూ మొత్తం నేను మీకు చూపిస్తూ వెళ్తూ ఉంటాను. ఆ వ్యూ ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనము జాఫా గేట్ దగ్గర ఉన్నాం. మనం ఈ జాఫా గేట్ నుండి ప్రాకారాలు ఎక్కి ఎక్కడికి వెళ్తాము అని అంటే వెస్టర్న్ వాల్ దగ్గరికి వెళ్తాం, అనగా కొటెల్ దగ్గరికి వెళ్తాము. వెస్టర్న్ వాల్ని హీబ్రూలో కొటెల్ అని పిలుస్తూ ఉంటారు. అక్కడ ఎక్కువగా మనం షూట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకు అని అంటే అక్కడ మొత్తం యూదులు ఉంటారు కాబట్టి, ఇది షబ్బాత్ కాబట్టి యూదులను మనం షూట్ చేయకూడదు. వారిని గౌరవించే నిమిత్తము, ఆ షబ్బాతు ఆచారాన్ని గౌరవించే నిమిత్తము వీలైనంత తక్కువగా నేను షూట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఆ ప్లేసెస్ని మాత్రం చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఆలస్యం చేయకుండా వెళ్దాం పదండి. ఓకే, వీడియో చూస్తున్న మీరు మాత్రము లైక్ చేయడం మర్చిపోమాకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. సో ఇక్కడి నుండే మనం ఆ యొక్క ప్రాకారాలను ఎక్కబోతూ ఉన్నాం. ఈరోజు చాలామంది టూరిస్టులు ఉన్నారు ఇక్కడ. జనరల్గా షబ్బాత్ రోజు తక్కువ ఉంటారు, కానీ ఈరోజు మాత్రం చాలామంది ఉన్నారు. పైనుండి సిటీ వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు మాత్రం చాలా ఎక్సైటింగ్గా ఉన్నది. ఆ కాలంలో బైబిల్లో ఉన్న ఆ నెహెమ్యా గారు కట్టిన ప్రాకారాల స్థానంలో ఉన్న ఈ ప్రాకారాలను, ఈ నెహెమ్యాను నేను ఎక్కడో నాకు చాలా సంతోషంగా ఉన్నది. అండ్ తప్పకుండా ఆ ప్రాకారాల మీదకి వెళ్ళాక అందరం మనం ప్రార్థన చేద్దాము. మిస్ అవ్వమాకండి. అందరం కలిసి యెరూషలేము క్షేమం కొరకు, యెరూషలేము రక్షణ కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఈ గేట్ దగ్గరకు వచ్చాము. ఈ గేట్ దగ్గర టికెట్ను స్కాన్ చేయాలి. ఇది స్కాన్ చేశాక మనకు ఆ గేట్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం ప్రాకారాల మీదకి వెళ్తాం. ఇక్కడ చూసినట్లయితే ప్రేమ్ మా తమ్ముడు. సో ఫస్ట్ మా తమ్ముడు వెళ్తున్నాడు, తర్వాత ఒకరు వెళ్తాం. ఎస్, సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను వెళ్తాను. పెద్ద సౌండ్ రాగానే ఆగిపోయాను అనుకున్నాను, కానీ సక్సెస్ఫుల్గా లోపలికి వచ్చేసాను. ఓకే, సక్సెస్ఫుల్గా ముగ్గురం లోపలికి వచ్చేసాము. ఎస్, ఓకే. ప్రాకారాలను ఎక్కడానికంటే ముందు ఇక్కడ కింద ఒక వేవ్ ఉంది. ఇదేంటో చూద్దాం. ఈ దారి ఎక్కడికి దారి తీస్తుందో ఒకసారి మనం చూద్దాము. ఇంత దూరం వచ్చాం కాబట్టి మనం ఇక్కడున్న లొకేషన్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి. యా, ఇక్కడ ఏదో లోపలికి ఏదో గేట్ ఉంది. ఐ థింక్ లోపల నుండి ఏదో టన్నల్ ఉంది. మరి ఇది ఈ డోర్ ఓపెన్ అవుతుందా చూద్దాం మనం. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఎవరో ఉంటున్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ చూద్దాం రండి. ప్రాచీనమైన గోడలు, ఆ రాళ్ళు, ఆ గోడలు, ఇవి జస్ట్ రాళ్ళలాగానే ఉన్నాయి, కానీ ఇవి చూస్తుంటేనే ఆ ఫీలింగ్ భలే ఉంది. యా, ఓకే. ఇక్కడ గేట్ పెట్టేసినారు. ఇంకా ఈ గేట్ దాటి మనం వెళ్ళలేము. సో ఇక్కడ నుండి చూడండి ఒకసారి ప్రాకారాలు. ఇప్పుడు మనం ఇదిగో మీకు అక్కడ పైన కనబడుతుంది కదా, అక్కడికి ఎక్కబోతున్నాం. అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తాం మనం. సో
అక్కడ నుండి సిటీ వ్యూ మీకు అద్భుతంగా కనబడుతుంది. ఓకేనా? ఓకే, మనం వెళ్దాం పదండి. ఓకే, ఇక్కడ మీకు ఒక అద్భుతమైన చెట్టును చూపించబోతూ ఉన్నాను. ఇక్కడ చూడండి, ఈ చెట్టు ఏంటో తెలుసా? అంజూరపు చెట్టు. యేసుక్రీస్తు ప్రభుల వారు అంజూరపు చెట్టుని శపించారు కదా, ఆ అంజూరపు చెట్టే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సేమ్ అదే చెట్టు అని కాదు కానీ ఇది అంజూరపు చెట్టు. సో ఇక్కడ గమనించినట్లయితే చాలామందికి ఒక క్వశ్చన్ ఉండిద్ది, అంజూరపు చెట్టుని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు శపించారు? ఆ క్వశ్చన్ రావడం గల కారణం ఏంటంటే అది కాపు కాయని కాలము అని వాక్యంలో ఉంటుంది. మరి అది కాపు కాసే కాలము కాదు కదా, ఎందుకు శపించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అన్యాయంగా ఆ యొక్క అంజూరపు చెట్టును అని అనుకుంటూ ఉంటారు. తప్పకుండా ఒకరోజు దాని గురించి మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనం ఏం చేద్దాము అని అంటే లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి కొంచెం దగ్గర నుండి చూపిస్తాను నేను మీకు ఈ యొక్క అంజూరపు చెట్టును. ఓకే, చూడండి ఈ యొక్క అంజూరపు చెట్టు. దీనికి కాయలేం లేవు మరి ప్రస్తుతానికి. యాక్చువల్గా మాకు అంజూరపు చెట్టు ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు రోడ్ల మీద వెళ్తూ ఉంటుంటే సైడ్కి ఉంటాయి అన్నట్టు అంజూరపు చెట్లు. కొన్ని సందర్భాలలో మంచిగా అంజూరపు చెట్టుకు కాసిన కాయల్ని చెట్టు మీద నుండే తెంపుకొని తిన్న సందర్భాలు ఉంటాయి. చాలా తీయగా భలే ఉంటుంది, అసలు చాలా ఫ్రెష్గా ఉంటుంది. దీనికైతే కాయలేమీ లేవు. మరి ఇది కాపు కాసే కాలము కాకపోయి ఉండవచ్చు. మరి ఇక్కడ కింద గమనించినట్లయితే చూడండి, ఇక్కడ అంజూరపు పండ్లన్నీ పడిపోయి ఉన్నాయి, పడిపోయి డ్రై అయిపోయినాయి మొత్తం. ఇక్కడ ఇదిగో చూడండి, మొత్తం డ్రై అయిపోయినాయి. ఇవన్నీ కింద పడిపోయి మొత్తం స్మాష్ అయిపోయినాయి. ఓకే, తప్పకుండా ఒకరోజు మీకు ఈ యొక్క అంజూరపు చెట్టుని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఆ డౌట్ని క్లారిఫై చేస్తాను నేను మీకు. ఇక్కడ గమనిస్తే ఏదో గుహలాగా ఉంది, ఏదో మామూలుగా ఉందిలేండి ఇది. ఓకే, ఇక్కడ నుండి చూడండి అంజూరపు చెట్టును స్పష్టంగా. యాక్చువల్గా అంజూరపు చెట్టు విషయంలో ఎంతమందికి డౌట్ ఉందో మీరు కామెంట్లో మెన్షన్ చేయడం మర్చిపోమాకండి. ఓకేనా? ఓకే ఎస్, చలో. ఇక్కడ ఒక కాయ చూడండి, ఇక్కడ కాయ ఉంది. ఎస్, పడిపోయింది కాయ. ఇది యాక్చువల్గా చెట్టు మీదనే మొత్తం ఇది పండుగ పండిపోతుంది. భలే ఉంటుంది. చెట్టు మీద పండిన ఆ పండుని తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. నేను ఒక 2-3 సార్లు తిన్నాను అలా చెట్టు మీదనే తెంపుకొని. ఓకే, మనం ఆలస్యం చేయకుండా వెళ్దాం పదండి, ప్రాకారాలు ఎక్కుదాము. మీరు కూడా నాతో పాటే ఈ స్థలంలో ఉన్నట్టుగా మనం అందరము కలిసి ఈరోజు యెరూషలేము ప్రాకారాల మీద నడుచుకుంటూ వెళ్దాము. కానీ మీరు మాత్రము సబ్స్క్రైబ్ చేయడము, లైక్ చేయడము అస్సలు మర్చిపోమాకండి. సబ్స్క్రైబ్ చేసిన, లైక్ చేసిన ప్రతి ఒక్కరికి నా తరపున వ్యక్తిగతంగా యెరూషలేము నుండి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎస్, కొన్ని నిమిషాల్లో మనం ప్రాకారాలు ఎక్కబోతున్నాము. ఓకే, త్వరలో ఎక్కబోతున్నాము. గెట్ రెడీ. ఎస్, వావ్, ఇవే యెరూషలేము యొక్క ప్రాకారాలు. ఈ ప్రాకారాల మధ్య నడుచుకుంటూ వెళ్ళడానికి మనకు ఈ పాత్ కూడా ఉన్నది. యాక్చువల్గా ఆ కాలంలో ఈ ప్రాకారాల మీద సైనికులు కాపలా కాసేవారు కదా, ఆ రకంగా కాపలా కాయడానికి, ప్రాకారాల మీద నడవడానికి ఈ రకంగా పాత్వేని ఏర్పాటు చేసుకున్నారు. సేమ్ ఆ పాత్వే మీదనే మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటున్నాం. వావ్, దేవునికే మహిమ కలుగును గాక. నాకు మాత్రం చాలా చాలా సంతోషంగా ఉన్నది ఈ రకంగా ఈ ప్రాకారాల మీద నడవడము. ఇక్కడ చూసినట్లయితే సైనికుడి యొక్క బొమ్మ కూడా ఉన్నది. ఓకేనా? ఎస్, ఇదేదో ఓపెనింగ్ ఉన్నది, మనం ఎక్కడ కూడా వెళ్దాం పదండి. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కూడా సైనికుల యొక్క ప్రతిమలను చూడండి. అండ్ మీకు ఎదురుగా ఒక టవర్ కనబడుతున్నది కదా, దానినే డేవిడ్ టవర్ అని పిలుస్తారు. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే అక్కడ చర్చ్ ఉంది. క్రాస్ వేసింది చూడండి, అక్కడ చర్చ్ ఉంది. ఇక్కడ దూరంగా అక్కడ కూడా కొన్ని చర్చెస్ కనబడుతూ ఉంటున్నాయి.
ఎస్, ఈ సైనికుల యొక్క ప్రతిమలను చూడండి. సంవత్సరంలో ఈ యొక్క ఆటోమాన్ ఎంపైర్ నుండి, ఆ యొక్క ఆటోమాన్ సైనికుల నుండి ఒక బ్రిటిష్ ఆర్మీ యెరూషలేమును స్వాధీనం చేసుకుంది. దానికి గుర్తుగా వీరి యొక్క ప్రతిమలను ఈ రకంగా నిలబెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా గమనించినట్లయితే మీకు అన్ని స్పష్టంగా డేట్లతో సహా కనబడుతూ ఉన్నాయి. ఎస్, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరంలో కానాను రాజ్యం, అటు తర్వాత దావీదు సొలొమోనుల రాజ్యం, అటు తర్వాత యూదా రాజ్యం, అటు తర్వాత పారసీకుల రాజ్యం, హెలెనిస్టిక్ కింగ్డమ్స్ అనగా గ్రీకుల రాజ్యం, అటు తర్వాత హస్మోనియన్ కింగ్డమ్, ఓకే, హస్మోనియన్ కింగ్డమ్ యొక్క మక్కాబీల రాజ్యం, అటు తర్వాత రోమన్ ఎంపైర్, అటు తర్వాత బైజాంటీన్ ఎంపైర్, ఉమాయద్ డైనెస్టీ, అబ్బాసిద్ డైనెస్టీ, ఫతిమిద్ డైనెస్టీ, దాని తర్వాత క్రూసేడర్స్, అయూబిద్ సుల్తానేట్, మమ్లుక్ సుల్తానేట్, అండ్ దెన్ ద ఆటోమాన్ ఎంపైర్. ఆటోమాన్ ఎంపైర్ చాలా ప్రాముఖ్యం. ఇదంతా నేను ఒకసారి చరిత్రను స్పష్టంగా ఒకదాని తర్వాత ఒకటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దెన్ కమ్స్ ద బ్రిటిష్ మ్యాండేట్, అండ్ దెన్ కమ్స్ ద జోర్డానియన్ కింగ్డమ్, అండ్ దెన్ కమ్స్ ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఓకే, యాక్చువల్గా స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేది 1948లోనే ఫామ్ అయిపోయింది. కానీ దీన్ని ఎందుకు బ్రిటిష్ మ్యాండేట్గా పిలుస్తూ ఉన్నారు అనేది నేను మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అనంటే ఇజ్రాయెల్ హిస్టరీ అనేది చాలా కాంప్లికేటెడ్ హిస్టరీ. దీన్ని మనం ఒక్కొక్క సబ్జెక్ట్ క్లియర్గా వన్ బై వన్ ఒక్కొక్క అంశంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే తప్పితే మనకు అర్థం కాదు. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ నుండి చూడండి, ఈ యొక్క సిటీ యొక్క వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. దేవానికి స్తోత్రాలు తండ్రి. ఎస్, నిజంగా నాకు మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉంది. బైబిల్లో యెరూషలేము ప్రాకారాలు అనుకుంటూ మనం చదువుతాం కదా, ఆ యెరూషలేము ప్రాకారాలు అంటూ చదువుకునే ఆ ప్రాకారాల మీద నడుచుకుంటూ వెళ్ళడము నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మనం ఇంకా ముందుకు వెళ్దాం పదండి. ముందుకు వెళ్ళి ఈ ప్రాకారాల మీద నడుచుకుంటూ మనం వెస్టర్న్ వాల్ దాకా వెళ్దాం. ఓకేనా? ఓకే, ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మనం ఒక పాట కూడా పాడుకుందాము. వచ్చిన వారు నాతో పాటు కలిసి పాడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. శక్తి చేత కాదా నేను, బలముతో నీది కాదా నేను, శక్తి చేత కాదా నేను, బలముతో నీది కాదా నేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపాను, ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపాను, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదా నేను, బలముతో నీది కాదా నేను, శక్తి చేత కాదా నేను, బలముతో నీది కాదా నేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. ఓకే, యా, చాలా బాగుంది వ్యూ. దేవుని నామానికే మహిమ కలుగును గాక. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. వావ్, ఇలా మధ్యలో ఇలా గ్యాప్స్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ నుండి మామూలుగా మీరు ఈ యొక్క సిటీ చూడవచ్చు, సిటీ వ్యూ. యాక్చువల్లీ మీకు సిటీ వ్యూ ఇంకా మంచిగా కనపడాలి అని అంటే నేను వేరే ప్లేస్లో చూపిస్తాను. ఓకేనా? మనకు ఆలస్యం అయిపోతుంది, నడుచుకుంటూ వెళ్దాం పదండి.
ఓకే, వెళ్తూ వెళ్తూ మనం ఇంకొక చరణాన్ని కూడా పాడుకుందామా? ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదా నేను, బలముతో నీది కాదా నేను, శక్తి చేత కాదా నేను, బలముతో నీది కాదా నేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా, దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఎస్, ఇజ్రాయెల్ దేశం ఈరోజు ఈ రకంగా ఉంది అని అంటే ఇజ్రాయెల్ దేశం యొక్క శక్తి కాదు, ఇజ్రాయెల్ దేశం యొక్క బలము కాదు, ఇజ్రాయెల్ దేశం యొక్క టెక్నాలజీ, వారి జ్ఞానము అంతకన్నా కాదు. కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క ఏర్పాటు ద్వారా, ఆయన బలము ద్వారా ఈరోజు ఈ చిన్న దేశము యొక్క మిడిల్ ఈస్ట్లో బలమైన శక్తిగా ఎదిగింది. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం రావడానికి ఇజ్రాయెల్ దేశం యొక్క ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి బెన్ గురియన్. ఆయన ఏమన్నాడో తెలుసా? ఇన్ ఇజ్రాయెల్, ఇన్ ఆర్డర్ టు బి ఎ రియలిస్ట్, యూ మస్ట్ బిలీవ్ ఇన్ మిరకిల్స్. అద్భుతము వెంట అద్భుతము, అద్భుతము వెంట అద్భుతము ద్వారానే ఈరోజు ఇజ్రాయెల్ దేశము స్థాపింపబడింది, కొనసాగుతూ ఉన్నది, కొనసాగుతూనే ఉంటుంది. 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నతంగా ఇంకా వెలిగింపబడుతుంది. ఆమేన్. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఈ యొక్క క్రిస్టియన్ సిమెట్రీ ఉంది. ఇక్కడ క్రైస్తవుల యొక్క సమాధులు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ పాతి పెట్టడానికి కొన్ని లక్షల డాలర్లలో తీసుకుంటారు. అండ్ ఒకవేళ పాతి పెట్టాలన్నా కానీ చాలా పెద్ద ప్రాసెస్ అది. ఇక్కడ గమనించినట్లయితే, వన్ మూమెంట్, కొంచెం నేను పైకి ఎక్కుతాను. ఇక్కడ గమనించినట్లయితే ఎస్, ఒక్కసారి ఈ ప్రాకారం ఎక్కుదామా? యాక్చువల్ ఇప్పటి వరకు మనం ఈ మార్గం గుండానే నడుచుకుంటూ వెళ్ళాము. ఒక్కసారి ఈ గోడ ఎక్కుదాం, ఈ ప్రాకారం ఎక్కుదాము. ఎందుకంటే ఇక్కడ మనకు పట్టుకోవడానికి కూడా ఉంది, ఎవరు కూడా లేరు చూసేటోళ్ళు. వాళ్ళు ఓకే, మీకు అక్కడ కనబడుతుంది కదా, ఆ కట్టడాలు కనబడుతున్నాయి కదా, ఆ టవరు, ఇక్కడ ఇది కనబడుతుంది కదా, అది సియోను కొండ. ఓకేనా? సో అక్కడ చర్చ్ ఉంది, ఆ కనపడే ప్లేస్ అంతా సియోను కొండ. ఒకరోజు సియోను కొండ దగ్గర ఉన్న దావీదు సమాధి అయితేనేమి, అటు తర్వాత సియోను కొండ మీదనే ఈ పెంతెకోస్తు గృహం ఉన్నది, మేడగది ఉంది కదా, ఈ యొక్క ఆది అపోస్తలుల మీద అగ్ని నాలుకలు దిగొచ్చాయి కదా. ఓకేనా? సో ఆ ప్లేస్ని కూడా చూపిస్తాను. మళ్ళీ దావీదు సమాధి అంటే వెంటనేమ్యా, దావీదు సమాధి ఆల్రెడీ చూపించావు కదా అని మీరు అనుకోవచ్చు. నేను చూపించింది ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్తో ఉన్న దావీదు సమాధి. ఇప్పుడు చూపించేది ఏంటి అని అంటే ట్రెడిషనల్ దావీదు సమాధి. అక్కడే మరి యూదులు సినగాగ్ని కూడా, సమాజ మందిరాన్ని కూడా బిల్డ్ చేశారు. మనం వాటన్నిటిని చూద్దాం. సియోను కొండ నాకు చాలా చాలా ఇష్టమైన కొండ. ఎందుకనంటే మనము ఇజ్రాయెల్ వచ్చాక ఫస్ట్ వీడియో ఆ సియోను కొండ మీదనే చేశాను నేను. సియోను కొండ మీద అక్కడ ఏముంటుందంటే మంచిగా ఒలివ చెట్లు ఉంటాయి. ఒక ప్లేస్లో మంచిగా ఒక చుట్టూ 4-5 ఒలివ చెట్లు ఉంటాయి. ఆ ఒలివ చెట్టు నీడలో మంచిగా కొన్ని బండరాళ్ళు ఉంటాయి. దాని మీద కూర్చొని అప్పుడు వీడియో చేయడం జరిగింది. ఆ ప్లేస్ నాకు చాలా ఇష్టం. అండ్ అక్కడే కొన్ని హిస్సోపు మొక్కలు కూడా ఉంటాయి. ఓకేనా? నేను వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నిజంగా చాలా ఉన్నాయి తెలుసా సబ్జెక్టు. మీకు చెప్పవలసిన సబ్జెక్ట్ చాలా ఉంది, చూపించాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యెరూషలేంలోనే దగ్గరలోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి. వాక్యంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి నేను మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాను. మరి మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి. నాకు ప్రార్థనలు చాలా చాలా అవసరం. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, నేను ఏదో ఇక్కడ వీడియోలు చేయడమే పరిచర్య అనుకుంటున్నారు. లేదు, దేవుడు ఇక్కడ చక్కటి సంఘాన్ని ఇచ్చాడు. దేవుడు కృపను బట్టి ఆ సంఘాన్ని కాచుకుంటూ మరి బైబిల్ క్లాసెస్ నిర్వహించుకుంటూ, అండ్ వారం మాకు ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి, ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, ఆదివారపు ఆరాధన ఉంటుంది. సో ఇవన్నీ జరిగించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. సో ఇక్కడున్న
తెలుగువారి మధ్య బలమైన పరిచర్య చేయులాగున, అలాగే యూదుల మధ్య కూడా పరిచర్య కొరకు సిద్ధపడుతూ ఉన్నాము. ఇక్కడ మెస్సియానిక్ పాస్టర్స్తో కలిసి మేము పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉంటున్నాము. సో కాబట్టి నా కొరకు ప్రతిరోజు మీ ప్రార్థనలో ఒక్క నిమిషము, దేవా నెహెమ్యా బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, బలమైన పరిచర్య చేయడానికి కృప చూపించండి అనేసి నా కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ఒక పునరుద్ధరణ జరగాలి. నా ఆశ ఏంటంటే ఆ కాలంలో నెహెమ్యా గోడలను పునరుద్ధరించి సత్యమైన సమతుల్యమైన వాక్యంలో ఇశ్రాయేలు సంఘాన్ని ఏ రకంగా స్థిరపరిచాడో, ఎంతకాలంలో కూడా సంభవించిన మోసం నుండి, అబద్ధ బోధల నుండి, అబద్ధ ప్రవక్తల నుండి సంఘాన్ని పునరుద్ధరించి సత్యమైన సమతుల్యమైన వాక్యంలో సంఘాన్ని స్థిరపరచాలి. సో ఆ విధంగా నా కోసం ప్రార్థన చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ కింద గమనించినట్లయితే యూదులు ఈ హోటల్ దగ్గరికి వెళ్తున్నారు, వెస్టర్న్ వాల్ దగ్గరికి వెళ్తున్నారు ప్రత్యేకమైన ప్రార్థనల కొరకు. ఓకే, మనం దగ్గరికి వచ్చేసాము. నాకు ఇక్కడ కనబడుతుంది, అక్కడ దూరంగా ఈ యొక్క ఒలివ కొండ కనబడుతుంది, సమాధులు కనబడుతున్నాయి. మనం దగ్గరికి వచ్చేస్తాం. చలో వెళ్దాం పదండి. ఎస్, మనం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుండి ఒలివ కొండ అదంతా కనబడుతూ ఉన్నది. సో అయ్యి బాబా, ఇంకా పైకి ఉంది కదా ఇది. ఓకే, సో యాక్చువల్గా ఇలా వెళ్తూ ఉంటుంటే ఈ యొక్క సీనరీస్ ఇవి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ లొకేషన్స్ చూడండి, అవన్నీ ఒలివ చెట్లు. ఇక్కడ మొత్తం చర్చెసే. చర్చ్ బెల్స్ కూడా వినబడుతూ ఉన్నాయి. దేవానికి స్తోత్రాలు తండ్రి. ఎస్, ఇక్కడ గమనించండి, మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క సైనికుల యొక్క ప్రతిమలు కనబడుతూ ఉన్నాయి. చూడండి, సైనికులు కొంతమంది, మరి నీడ ఉంది, మీకు కనబడుతుందో ఏమో తెలీదు. ఇక్కడ సైనికులు కొంతమంది గన్స్ పట్టుకొని అలా కాపలా కాస్తూ ఉంటున్నారు. ఓకే, అండ్ ఇక్కడ గమనించినట్లయితే పిల్లలు ఫుట్బాల్ ఆడుతూ ఉంటున్నారు, సాకర్ ఆడుతూ ఉంటున్నారు. అండ్ ఇక్కడ మనం బైనాకులర్ అనుకుంటుంది, బైనాకులర్ కూడా చూస్తూ ఉంటున్నాం. వావ్, ఇక్కడ నుండి సిటీ చాలా బాగా కనబడుతుంది. సో చూడండి, అక్కడ డోమ్ ఆఫ్ ద రాక్ కూడా కనబడుతుంది. కొంచెం ముందుకు తీసుకొని వెళ్తాను, అక్కడ స్పష్టంగా కనబడుతుంది మీకు. వావ్, దేవానికి స్తోత్రాలు తండ్రి. ఎస్, సో మీకు అక్కడ దూరంగా కనబడుతుంది చూడండి, అది ఒలివల కొండ. ఒలివల కొండది. యాక్చువల్గా ఎప్పటి నుండో అనుకున్నాను నేను ఈ యొక్క ప్రాకారాలు ఎక్కాలని. దేవుడు ఇప్పుడు కృప చూపించాడు ఈ ప్రాకారాలు ఎక్కడానికి. అంతేకాదు, యాక్చువల్గా ఇక్కడ ప్రాకారాలకు ఉన్న ఆ యొక్క డోర్స్ ఉంటాయి కదా, గేట్స్ ఉంటాయి కదా, ద్వారములు, ఆ ద్వారములు కూడా నేను మీకు చూపిస్తాను. యాక్చువల్గా తూర్పు ద్వారం ఎప్పటి నుండో షూట్ చేయాలనుకుంటున్నాను, అది కుదరట్లేదు. తూర్పు ద్వారం చక్కటి సబ్జెక్ట్, అది నేను అది మీకు ఎట్లయినా చెప్పాలి. ఓకే, ఇక్కడ మీకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని చూపిస్తాను చూడండి. ఇది సియోను కొండ అన్నట్టు. సియోను కొండ దగ్గరే ఉన్న ఈ యొక్క ప్రాచీన కట్టడాలను మనం చూస్తూ ఉంటున్నాము. ఇవి ఆర్కియలాజికల్ సైట్స్, ఇవి ఎంతో ప్రాధాన్యత కలిగిన సైట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా వేరొక వైపు ఈ యొక్క టెంపుల్ మౌంట్కి దగ్గరలో అక్కడ కూడా చాలా ఉన్నాయి. సొలొమోను మహారాజు గారి కాలంలో కట్టబడిన కట్టడాలు ఇవన్నీ. పలు రకాల కారణాలతోటి వాటిని కట్టడం జరిగింది. అంతేకాదు, మీకు ఒక ఇంపార్టెంట్ సైట్ చూపిస్తాను చూడండి. ఇదంతా సియోను కొండ, ఓకేనా? ఇక్కడ కనబడుతుంది కదా మీకు, ఆ దూరంలో కనపడే ప్లేస్, అక్కడే నేను ఫస్ట్ వీడియో చేసిన ప్లేస్ అది. ఓకే, అది నాకు చాలా ఇష్టమైన ప్లేస్, చాలా బాగుంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అది ఒలీవ చెట్ల నీడల మధ్య అక్కడ కూర్చోవడానికి కొన్ని బండలను ఏర్పాటు చేశారు, భలే ఉంటుంది ప్లేస్. ఇక్కడ గమనించినట్లయితే కొన్ని చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, ఇవి షబ్బాత్ రోజు యూదులు తెంపుకొని వెళ్తారన్నట్టు. హిస్సోపుతో పాటుగా జాయింట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అవి ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఇక్కడ నుండి చూడండి సిటీ ఎలా ఉందో. ఓకే, ముందుకు వెళ్దాం పదండి. ఎస్, ఇప్పుడు మనం అసలైన ప్లేస్కి ఎంటర్ అవ్వబోతూ ఉన్నాము. ఎస్, మీకు దూరంగా కనబడుతుందా అక్కడ డోమ్ ఆఫ్ ద రాక్. ఇక్కడ నుండి చూడండి ఎంత అద్భుతంగా కనబడుతూ ఉందో ఆ యొక్క డోమ్ ఆఫ్ ద రాక్. టెంపుల్ మౌంట్, అది దేవాలయము కట్టబడే స్థలము అక్కడే.
మొదటి దేవాలయము, రెండవ దేవాలయము కట్టబడింది అక్కడే, మూడవ దేవాలయం కూడా కట్టబడేది కూడా అక్కడే. వావ్, ఇక్కడ నుండి చూడండి సిటీ ఎంత అద్భుతంగా కనబడుతూ ఉందో. సో ఇదేంటి అని అంటే అక్కడ ఒక గేట్ కనబడుతుంది కదా మీకు, ఆ గేట్ ఏంటంటే ఈ యొక్క కోటల్కి లోపలికి వెళ్ళే వే అది. ఓకేనా, ఇక్కడ నుండి వచ్చేవాళ్ళు ఆ గేట్ గుండా కోటల్కి వెళ్ళిపోతారు వెస్టర్న్ వాల్ దగ్గరికి. దాన్ని డంగ్ గేట్ అని పిలుస్తారు. ఓకేనా, నెహెమ్యా గ్రంథంలో ఉంది ఈ యొక్క ద్వారము, డంగ్ గేట్ అని పిలుస్తారు. ఒకరోజు ఇక్కడే మన తెలుగు వాళ్ళని కొంతమందిని కలిశాను నేను. వాళ్ళు ఈ యొక్క టూర్కి వచ్చినప్పుడు నేను వెస్టర్న్ వాల్కి వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా గుర్తుపట్టి నాతో మాట్లాడడం జరిగింది. ఖమ్మం నుండి కొంతమంది, విజయవాడ నుండి కొంతమంది వచ్చారన్నట్టు. అండ్ ఇంకొకటి మీకు దావీదు పట్టణాన్ని చూపించాను కదా, సో దావీదు పట్టణం కూడా అది అక్కడే ఉంది దగ్గరలో. ఈ యొక్క పెద్ద చెట్టు కనబడుతుంది కదా మీకు, దాని వెనకాలే ఉందన్నట్టు దావీదు పట్టణం కూడా. చలో మనం ముందుకు వెళ్దాం పదండి. ఎస్, యూదులు చూడండి ప్రార్థన ముగించుకొని వారు తిరిగి వెళ్తున్నారు. ఓకే, మేము ఈ యొక్క ప్రాకారం దిగి వెస్టర్న్ వాల్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని వచ్చేసాము. ఆ వెస్టర్న్ వాల్ ప్రాంగణంలో కానీ ఆ యొక్క వెస్టర్న్ వాల్ దగ్గర కానీ నేను ఏ వీడియోలు తీయలేదు. ఎందుకు అని అంటే ఈరోజు షబ్బాత్ కాబట్టి అక్కడ మొత్తం యూదులు ఉంటారు కాబట్టి షబ్బాత్ రోజు యూదులను ఫోటో తీయడము కానీ వీడియో తీయడం కానీ వాళ్ళు ఇష్టపడరు. ఎందుకు అని అంటే షబ్బాత్ రోజు కెమెరా యూజ్ చేయకూడదు, ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అసలు యూజ్ చేయకూడదు. సో కాబట్టి వారిని గౌరవించే నిమిత్తము నేను అక్కడ ఎటువంటి ఫుటేజ్ షూట్ చేయలేదు. నేను ఒకరోజు ప్రత్యేకంగా ఒకరోజు ఈ యొక్క వెస్టర్న్ వాల్ ప్రాంగణాన్ని సపరేట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్దాం పదండి. అక్కడ లాస్ట్కి వెళ్ళాక అక్కడ మనము యెరూషలేము వైపు, ఆ టెంపుల్ మౌంట్ వైపు చేయి చాపుతూ మనం అందరం ప్రార్థన చేద్దాం. ఓకేనా. ఓకే, ఇప్పటి వరకు ఈ యొక్క ప్రాకారాల మీద నడుచుకుంటూ మనం వచ్చాము. దేవుడి మహాకృపను బట్టి ఈ రకంగా నడుచుకుంటూ రావడానికి దేవుడు కృప చూపించాడు. చాలామంది కొన్ని లక్షలు వెల చెల్లించి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని ఈ ప్రాకారాల మీద నడవడానికి వస్తారు. ఎందుకు అనంటే వేకుజామునే చాలా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ వారు ఉదయకాలంనే లేచి వారి టీంని తీసుకొని వచ్చి ఈ ప్రాకారాల మీద నడుచుకుంటూ యెరూషలేము పట్టణము క్షేమము కొరకు, అటు తర్వాత వారి రక్షణ కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు. దేవుడి యొక్క మహాకృపను బట్టి మనము కూడా ఈ రకంగా ఈ యొక్క ప్రాకారాల మీద ప్రార్థన పూర్వకంగా నడవడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. ఈ సమయంలో ఒక్క లేఖన భాగాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనము, యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. దయచేసి గమనించండి, దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ ప్రాకారాల మీద దేవుడంట కావలి వారిని నియమించి ఉన్నాడంట. రేయి పగలు వారు మౌనముగా ఉండరు. మౌనముగా ఉండరు అని అంటే కత్తి డాలు పట్టుకొని యుద్ధము చేస్తారు అని కాదు, కానీ దేవుని ఆత్మచేత నింపబడి ఇదిగో దైవిక వాక్కును ఈ యొక్క యెరూషలేము మీదకి వారు విడుదల చేస్తారు. ఆ ప్రార్థన యెరూషలేముకు క్షేమకరంగా ఉంటుంది, కాపుదలగా ఉంటుంది. ఆ ప్రార్థన యెరూషలేముకు రక్షణగా ఉంటుంది. దయచేసి గమనించండి, నా వెనకాలని గమనించినట్లయితే టెంపుల్ మౌంట్ కనబడతా ఉన్నది, ఆ యొక్క డోమ్ ఆఫ్ ద రాక్ కనబడతా ఉన్నది కదా, అక్కడే ఆలయము ఉండేది. రానున్న రోజుల్లో అక్కడే తిరిగి ఆలయము కట్టబడనై ఉన్నది. ఇదే యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభులు వారు సింహాసనం వేసుకొని ఇదిగో 1000 ఏళ్ల పరిపాలనలో ఈ యొక్క స్థలము నుండే ప్రపంచాన్ని ఆయన ఏలనై ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగము ప్రకారము దేవుడు ఈ ప్రాకారముల మీద
కావలి వారిని ఉంచి ఉన్నాడంట. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఏదో లిటరల్గా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయాలి అని కాదు, కానీ ఇండియాలో ఉన్న, తెలుగు రాష్ట్రాలలో ఉన్న, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కానీ యెరూషలేము కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు అని అంటే, ఇదిగో నేను ఈ ప్రాకారముల మీద నిలబడి మీతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మీరు కూడా ఈ ప్రాకారముల మీద నిలబడి యెరూషలేముకు ఆ క్షేమ వాక్కును విడుదల చేసినట్టే, యెరూషలేముకు ఆ యొక్క స్వస్థతను విడుదల చేసినట్టే, యెరూషలేము యొక్క మనోనేత్రములు తెరవబడులాగున దైవిక వాక్కును మీరు విడుదల చేసినట్టే అంత్యకాలంలో ఉన్నాము. దయచేసి గమనించండి సంఘమా, అన్యజనుల కాలము సంపూర్ణమయ్యే రోజుల్లో మనం ఉన్నాము. సంఘ కాలము సంపూర్ణమయ్యే రోజుల్లో మనం ఉన్నాము. ఇదిగో ఆ కాలంలో, ఆదిమ అపోస్తుల కాలంలో మేడగది మీద దేవుని యొక్క అగ్ని అభిషేకము వారి మీద కుమ్మరింపబడట ద్వారా ఆ సువార్త దేశాలు విస్తరించిన విధముగా ఇదిగో సువార్త వివిధ దేశాల నుండి తిరిగి యెరూషలేముకు రానై ఉన్నది. ఆ అగ్ని అభిషేకము, ఆ ఉజ్జీవము మరల యెరూషలేము మీద కుమ్మరింపబడి ఉన్నది. కాబట్టి దయచేసి మనం ఎవరము మౌనముగా ఉండకూడదు. ఈ అంత్యకాలంలో మనం అస్సలు మౌనముగా ఉండకూడదు. యెరూషలేము క్షేమము కొరకు మనం కన్నీరు కార్చాలి. యూదుల రక్షణ కొరకు మనం కన్నీరు కార్చాలి. వారి మనోనేత్రములు తెరవబడులాగున నెహెమ్యా విలపించిన విధముగా, దానియేలు విలపించిన విధముగా అటువంటి రోదన ఆత్మచేత మనం నింపబడి ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఇదిగో నిన్ను దేవుడు ఈ ప్రాకారాల మీద కావలి వారిగా ఉండడానికి పిలుస్తూ ఉన్నాడు. ఈ యెరూషలేము నుండి, ఈ ప్రాకారాల మీద నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు పిలుపునిస్తున్నాడు. నీవు యెరూషలేముకు కావలి వారిగా ఉంటావా? యెరూషలేము క్షేమము కొరకు, రక్షణ కొరకు నువ్వు ప్రార్థించడానికి నిర్ణయం తీసుకుంటావా? ఎందుకు అనంటే యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించువారు వర్ధిల్లుదురు. యూదులు యేసుక్రీస్తు నమ్మరు కదా, వారి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి? యూదులే కదా యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువ వేసింది అని చాలామంది అవగాహన లేని క్రైస్తవులు కూడా మాట్లాడము ఎంతో విషాదకరము. దయచేసి గమనించండి, ఎందుకు మనము యెరూషలేము పక్షాన నిలబడాలి అనంటే అది దేవుడి నిర్ణయము. ఇట్ ఈస్ గాడ్స్ స్టాండ్. దట్స్ వై వి స్టాండ్ విత్ జెరూసలేం. దట్స్ వై వి స్టాండ్ విత్ ద జూయిష్ పీపుల్. అది దేవుడి ఏర్పాటు, అది దేవుడి నిర్ణయము, అది దేవుడి యొక్క ప్రణాళిక. ఎవరు కాదనడానికి ఉండదు. దేవుడే 1000 ఏళ్ల పరిపాలనలో ఇదే స్థలంలో ఇదిగో మందిరము పునరుద్ధరింపబడతాది, బలులు పునరుద్ధరింపబడతాయి, పండుగలు పునరుద్ధరింపబడతాయి. అన్యజనులు కూడా, మనమందరము కూడా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో గుడారాల పండుగ కొరకు ఈ యెరూషలేముకు వస్తామంట. కొంతమంది మాట్లాడుతూ ఉంటుంటారు, యేసుక్రీస్తు ప్రభువు వారే బలి అయిపోయాడు కదా, ఇంకా బలులు ఉండవు అనేసి. ఎస్, ఏ బలి కూడా రక్షణను తీసుకొని రాలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కలువరి బలి మాత్రమే రక్షణను తీసుకొని వస్తుంది. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో మరలా బలులు పునరుద్ధరింపబడనై ఉన్నాయి. అది ఎందుకు, ఏమిటి అనేది వేరే సబ్జెక్ట్. అది దయచేసి అవగాహన లేమితోటి మాట్లాడమాకండి. మనమందరము, క్రైస్తవులమైన మనమందరము యెరూషలేము పక్షాన కన్నీరు కార్చవలసిన సమయం ఇది. దేవుడు మనల్ని తప్పక యెరూషలేము పక్షమున, యెరూషలేమును బట్టి మనలను లెక్క అడుగుతాడు. మన పితరులు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, నెహెమ్యా వంటి వారు ఇదిగో ఈ యెరూషలేము వైపు తిరిగి, మందిరము వైపు తిరిగి, ప్రపంచంలో వారు ఏ మూలలలో ఉన్నా కానీ, బబులోనులో ఉన్నా కానీ, పారసీకుల రాజ్యంలో ఉన్నా కానీ, అశ్షూరీల బంధకాలలో ఉన్నా కానీ, ఇదిగో వారంట ఆనాడు ఈ యెరూషలేము వైపు, అక్కడ కనబడుతున్నదా డోమ్ ఆఫ్ ద రాక్, ఆ మందిరము వైపు తిరిగి వారు ప్రార్థన చేసేవారంట. మనము కూడా ఆ రకంగా యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థించవలసిన అవసరత ఉన్నది. అంటే దాని అర్థము మన ప్రేయర్ డైరెక్షన్ చేంజ్ చేయాలి అని కాదు, కానీ మన హస్తాన్ని ప్రార్థనలో చాపి దేవా యెరూషలేమును జ్ఞాపకం చేసుకో అని కన్నీరు కారవలసిన అవసరత ఉన్నది. దేవుడు ఆ కన్నీటిని బట్టి నిన్ను, నీ కుటుంబాన్ని తప్పక ఆశీర్వదిస్తాడు. సో ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క ప్రాకారాలను చూశారు. ప్రాకారాల మీద నడుచుకుంటూ మనం అందరము ప్రార్థన చేశాము. అండ్ ఇప్పుడు మరొకసారి మనం ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందామా? అందరం కళ్ళు మూసుకుందాం. దయచేసి నాతో పాటు ఏకీభవించండి. ఎస్, ఈ యొక్క టెంపుల్ వైపు మన హస్తాన్ని చాపుదాం. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభు తండ్రి. యేసు నీకు వందనాలయ్యా. అయా ప్రభు తండ్రి, అన్యజనులు ప్రభు తండ్రి, అన్యజనులు సంఘములో ప్రభు ప్రవేశించు కాలము సంపూర్ణమయ్యే రోజుల్లో ఉన్నాము ప్రభా. సంఘ కాలము సంపూర్ణమయ్యే రోజుల్లో ఉన్నాము, అంత్య దినాలలో ఉన్నాము. పరిశుద్ధాత్మదేవా, ఇదిగో యెరూషలేము పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు తండ్రి. ఆదిమ కాలంలో ఏ రకంగా అయితే ప్రభా అగ్ని అభిషేకం యెరూషలేములో కుమ్మరింపబడిందో ప్రభా, మరొక్క మారు ప్రభు తండ్రి నీ అభిషేకము యెరూషలేములో కుమ్మరింపబడునుగాక. నీకు వందనాలు ప్రభు తండ్రి. ఆ యొక్క తొలకరి ఉజ్జీవమే కాదయ్యా, కడవరి
ఉజ్జీవాన్ని కూడా నీవు వాగ్దానం చేశావు కాబట్టి ప్రభు తండ్రి పరిశుద్ధాత్మ దేవ ఆ యొక్క కడవరి ఉజ్జీవము యెరూషలేము మీద కుమ్మరింపబడునుగాక నీకు వందనాలు. వీరి మనోనేత్రములు తెరవబడునుగాక నీకు వందనాలు. నిజమైన మెస్సయ ఎవరో ప్రభు తండ్రి వారు గ్రహించదురు గాక నీకు వందనాలు ప్రభు. అన్నిటికంటే ముఖ్యంగా యూదుల పక్షాన ప్రార్థించడానికి, యెరూషలేము పక్షాన ప్రార్థించడానికి ప్రభు తండ్రి కావలి వారిని మీరు లేపమని అడుగుతూ ఉంటున్నాడు ప్రభు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘము ప్రభు తండ్రి యెరూషలేము కొరకు ప్రభు ఏకమవ్వడానికి సహాయము దయచేయండి ప్రభు తండ్రి. కృప చూపించండి మా అందరిలో ప్రభు తండ్రి ఆ అగ్నిని పుట్టించండి ప్రభు. యెరూషలేము అనే కాదు మా తెలుగు రాష్ట్రాలలో ప్రభు తండ్రి మా దేశంలో ఒక అగ్ని ఉజ్జీవాన్ని ప్రభు అయా మీరు రగిలించమని అడుగుతూ ఉంటున్నాను ప్రభు తండ్రి. పరిశుద్ధుడానికి వందనాలు. చచ్చుబడిన సంఘాలు ప్రభు తిరిగి పునరుద్ధరింపబడాలి ప్రభు తండ్రి. నువ్వెచ్చని స్థాయిలో ఉన్న సంఘాలు ప్రభు తిరిగి నీ అగ్ని అభిషేకము చేత నింపబడాలి ప్రభు తండ్రి. ఓ దేవా యవనస్తులను మీరు లేపమని అడుగుతూ ఉంటున్నాడు ప్రభు తండ్రి. కృప చూపించండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. మేము ప్రభా అయ్యా ఈ జనరేషన్లో ఉన్న మేము ప్రభా అభిషేకాన్ని అనుభవించడము గాక నీకు వందనాలు. యేసు నీకు వందనాలు ప్రభు తండ్రి. ఎస్ లార్డ్ నువ్వు చేయబోతున్న నూతన కార్యములకే నీకు వందనాలు. ఆ ఉజ్జీవానికే నీకు వందనాలు ప్రభు తండ్రి. బలమైన కార్యములకే నీకు వందనాలు ప్రభు. సంఘమంతా ప్రభు తండ్రి చిన్న పిల్లల వలె కాకుండా ప్రభు తండ్రి యవ్వనస్తుల తండ్రుల పరిపక్వతలోకి వచ్చి ఆ ఉజ్జీవంలో పాలి భాగస్తుల గుదురు గాక నీకు వందనాలు. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ మేము తగ్గించుకుంటూ నేను మనిచ్చిస్తూ మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో నేను వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.